ట్రిపుల్ ఆర్ టవర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూమి విషయంలో దాఖలైన ఫిర్యాదును తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ తిరస్కరించింది. ఈ వ్యవహారం భూమి హక్కులు, యాజమాన్యం, వాటాలపై ఉన్న అంశాలకు సంబంధించిందిగా ఇది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్నాయని అథారిటీ స్పష్టం చేసింది. తన ఉత్తర్వులో ఓఎస్ నెంబర్ 195/2019 గా నమోదు అయిన సివిల్ కేసు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో పెండింగ్ లో ఉందని, ఇందులో భూమి హక్కులు, యాజమాన్యం మరియు విభజన అంశాలు విచారణలో ఉన్నాయని అథారిటీకి పేర్కొంది. ఇలాంటి అంశాల నిర్ణయం పూర్తిగా సివిల్ కోర్టు పరిధిలోకి వస్తుందని రియల్ ఎస్టేట్ నియంత్రణ మరియు అభివృద్ధి చట్టం 2016 కింద ఏర్పాటైన ఈ అథారిటీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. పెండింగ్ లో ఉన్న సివిల్ కేసు నేపథ్యంలో ఫిర్యాదుదారుల భూస్వామ్య హోదాకు ఇంకా తుది నిర్ణయం రాలేదని అథారిటీ గమనించింది. అలాగే ప్రమోటర్ ద్వారా వారికి ఎలాంటి ప్లాట్ లేదా భవనం కేటాయించబడకపోవడంతో వారు చట్టం కింద అలాటీలుగా కాదని స్పష్టం చేసింది. అందువల్ల సెక్షన్ 31 ప్రకారం వారు బాధిత వ్యక్తులు కిందకు రారని పేర్కొంటూ ఈ ఫిర్యాదు కొనసాగించదగినది కాదని తేల్చింది. ఈ కారణాలతో ఫిర్యాదులను అథారిటీ కొట్టివేసింది. అయితే ఫిర్యాదు తిరస్కరించినప్పటికీ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో పెండింగ్ లో ఉన్న న్యాయ వివాదాల వెల్లడిలో లోపం ఉందన్న ఆరోపణను పరిమిత స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం ఉందని అథారిటీ తెలిపింది. అమీన్పూర్ గ్రామం సంగారెడ్డి జిల్లా పరిధిలోని సర్వే నంబర్ 24/A, 24/A1, 24/A2 సహా భూమి ఈ సివిల్ వివాదానికి అంశమని, ఇది చట్టం కింద తప్పనిసరి వెల్లడులకు కీలకమని పేర్కొంది. సివిల్ కోర్టులో పెండింగ్ లో ఉన్న భూ వివాదంపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా ట్రిపుల్ ఆర్ టవర్ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రమోటర్ చేసిన ప్రకటనలు, వెల్లడులను పరిశీలించాలని టీజీ రెరా కార్యదర్శిని అథారిటీ ఆదేశించింది. అవసరమైతే చట్టంలోని సెక్షన్ 4 మరియు సెక్షన్ 60తో పాటు సంబంధిత నియమాల ప్రకారం చట్టబద్ధ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ కేసును ఖర్చులపై ఎలాంటి ఉత్తర్వులు లేకుండా కొట్టిపారేసింది.